బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక 3 నెలల పాప, 3 అక్క చెల్లెళ్ళు, 21 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటిదాకా హాస్పిటల్లో ఇంకా క్షతగాత్రులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు అసలు కలగడానికి గల కారణాలు ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇటు టిప్పర్ లారీ ఓవర్లోడ్ అవ్వడం, ఓవర్లోడ్తో పాటు ఓవర్ స్పీడింగ్ చేయడం, అలాగే ఆర్టీసీ బస్సు కూడా 50 మంది ఉండాల్సిన చోట 72 మంది, అది కూడా ఓవర్లోడ్ అయింది, అది కూడా ఓవర్ స్పీడింగ్ చేశారు అని చెప్తున్నారు. ఇటు ఇంకొకసారి చూస్తే కంకరపై టార్పోలిన్, అంటే ఒక టిప్పర్ లారీని ఇట్లా ఇండస్ట్రియల్కి సంబంధించిన లారీస్ కానీ వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టార్పోలిన్ని కట్టాలి. దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేసే ఏ వస్తువులున్నా, మెటీరియల్ ఉన్నా, ఏది ఉన్నా వాటన్నిటినీ షిఫ్ట్ చేయాలి. అలాగే కాంట్రాక్ట్ బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ కూడా ఓటీ చేస్తున్నాడు, ఓవర్ టైం. ఇటు నైట్ షిఫ్ట్ చేసి మళ్ళీ డే షిఫ్ట్ చేస్తున్నాడు. అలాగే ఇరుకైన రోడ్లు, ఆ రోడ్ల నిండా గుంతలు, ఆ రోడ్ల నిండా గుంతలు కూడా ఉన్నాయి. 50 మంది ఎక్కాల్సిన బస్సులో మరి ఇటు 70 మందిని ఎక్కించుకున్న ఆర్టీసీ టిప్పర్ ఓవర్లోడ్ అయింది. ఒకసారి మనం చూద్దాం. టిప్పర్ ఓవర్లోడ్, టిప్పర్ లారీలో 35 టన్నుల కంకరని మాత్రమే షిఫ్ట్ చేయొచ్చు. దాని కెపాసిటీ అంతే. 35 టన్నులు ఎక్కించుకున్నప్పుడు దాని టైర్స్ దాన్ని మాత్రమే మోయగలుగుతాయి, దాని కెపాసిటీ కూడా అంతే. సో దాంట్లో 60 టన్నుల కంకరని ఎక్కించుకున్నారు. దీన్ని అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? నెక్స్ట్, ఆర్టీసీ బస్ ఓవర్లోడ్ స్పీడ్. 52 మంది ప్రయాణికులు ఉండాల్సిన ఆర్టీసీ బస్సులో 50 మంది ఉండాల్సిన ఆర్టీసీ బస్సులో దాదాపు 70 మంది ఓవర్లోడ్. అంటే అక్కడ కూడా బస్సు మధ్యలో నిల్చోవడము, వీళ్ళందరూ ఆఫీసులకి, స్కూల్స్లకి, వీటన్నిటికీ వెళ్ళాలన్న ఉద్దేశంతో మొత్తానికైతే బస్సు కూడా ఓవర్లోడ్ అయింది. ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాబట్టి ఎవరు లేరు కాబట్టి బస్సు కూడా ఓవర్ స్పీడింగ్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే కాంట్రాక్ట్ బస్సు డ్రైవర్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆయన కాంట్రాక్ట్ ఎంప్లాయ్, ఆర్టీసీ ఎంప్లాయ్ కాదు. ఆర్టీసీ ట్రైనింగ్ పూర్తిగా జరగలేదు, ఆర్టీసీ నామ్స్ అన్నీ తెలియదు, సేఫ్టీ నామ్స్ అన్నీ తెలియకుండా నైట్ డ్యూటీ చేసి, నైట్ డ్యూటీ తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock మళ్ళీ డ్యూటీకి ఎక్కాడు. నిద్ర సరిపోకుండా ఉండి తను డ్రైవ్ చేయడం మరొక కారణంగా మనం చూడొచ్చు. దాని తర్వాత ఇరుకైన రోడ్లు, అలాగే గుంతలు. ఆ రోడ్డు ఎక్స్టెండ్ చేయాలని దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి అటు వెళ్ళే ప్రజలు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పారు. ఎన్నోసార్లు నిరసనలు చేశారు. కానీ అక్కడ కొంత ఈ ట్రీస్, ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇటు చెట్లని నరకొద్దు అన్న ఉద్దేశంతో కొంతమంది సోషల్ యాక్టివిస్టులు దాన్ని అడ్డుపడ్డారు. మొత్తానికి ఆ రోడ్డు ఎక్స్టెండ్ అవ్వకుండా చేశారు. గత ప్రభుత్వాలు మనం చూస్తే ఇప్పటిదాకా 3 సార్లు అక్కడ ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఆ రోడ్ల పరిస్థితి కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే 50 మంది ఎక్కాల్సిన బస్సులో 72 మందిని ఎక్కించారు. అంత అవసరం ఏముంది? నెక్స్ట్ బస్సుకి వాళ్ళని షిఫ్ట్ చేయొచ్చు కదా. ఈ కండక్టర్స్, ఆర్టీసీ ఎంప్లాయీస్, ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు ఎక్కువ మందిని ఓవర్లోడ్ చేసి, బస్సు కెపాసిటీ కంటే ఎక్కువ మందిని ఓవర్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది? బస్సు అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో దానికి కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్, అనుమతి లేకుండా టిప్పర్ వెళ్ళడం. టిప్పర్కి టార్పోలిన్ కట్టకుండా కాంక్రీట్ కావచ్చు, అలాగే కంకర కావచ్చు, దేనైనా షిఫ్ట్ చేయకూడదు. టిప్పర్స్కి సంబంధించి గతంలో కూడా మనం చూసాం. ఇక్కడ నానక్రామ్ కూడా సిగ్నల్ దగ్గర కూడా ఒక టిప్పర్ దూసుకెళ్ళిపోయింది. టిప్పర్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఆ సిగ్నల్ దగ్గర ఎవరైతే ట్రాఫిక్లో వెయిట్ చేస్తున్న సివిలియన్స్ ఉన్నారో వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి? అసలు టిప్పర్ లారీలకు పర్మిషన్స్ ఉన్నాయా? ఫిట్నెస్లు ఉన్నాయా? వాటికి ఏమున్నాయి, ఏం లేవని ఆర్టీఓ అధికారులు ఎందుకు చూడట్లేదు? అలాగే ఈ కంకరకు సంబంధించి, క్వారీస్కి సంబంధించి వీటన్నిటికీ కూడా అధికారులు ఎందుకు వాటి పర్యవేక్షణ చేయట్లేదు? ఇటు ఎమ్మెల్యేగా అన్ని సంవత్సరాలున్నా, అంటే దాదాపు 3 సార్లు గెలిచిన కాలే యాదయ్య తన నియోజకవర్గంలో రోడ్లు బాగాలేకుండా ఎందుకు చూసుకున్నాడు? రోడ్లు ఎందుకు బాగా చేయలేకపోయాడు? గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఇవన్నిటికీ సమాధానం ఎవరిస్తారు? వీళ్ళందరి చావులకి ఎవరు బాధ్యత? ఒక్కసారి మనం ఆ రోడ్డుని పరిశీలిద్దాం. ఫస్ట్ రోడ్డుకి సంబంధించిన విజువల్ వేయండి పీసీఆర్. ఫస్ట్ ఆ రోడ్డుకి సంబంధించిన విజువల్ ఒక్కసారి. బస్సు, ఈ రోడ్డు చూడండి, ఈ గుంత ఒక మలుపు దగ్గర ఉంది, ఒక టర్నింగ్ దగ్గర ఈ గుంత ఉంది. ఇలాంటి గుంతని తప్పించాలన్న ప్రయత్నం ఆ లారీ డ్రైవర్ చేశాడు. ఫుల్ అంటే 35 టన్నుల కెపాసిటీ ఉన్న లారీలో 60 టన్నులు, దాదాపు మోర్ దాన్
100%. అంటే 100%కి ఇంకొక 70-80% అనుకోవచ్చా? సో మొత్తానికి అయితే ఇంకొక 100% లోడ్ చేశాడు అనుకుందాం. సో 100కు 100% లోడ్ చేసి దీన్ని తప్పిద్దామన్న ఉద్దేశంతో హెవీ లోడ్తో ఉండి హెవీ స్పీడ్తో ఉన్న సమయంలో టర్నింగ్లో ఉన్నప్పుడు దీన్ని తప్పిద్దామన్న ఉద్దేశంతో అలా వెళ్ళి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుని ఒక్కసారిగా గుద్దేస్తే ఆ ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందంటే 50 మీటర్స్. పోలీస్ అధికారులు చెప్తున్నారు, అడిషనల్ డీజీపీ కూడా చెప్పారు, 50 మీటర్లు ఆర్టీసీ బస్సుని తోసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే అర్థం చేసుకోండి, ఒక లారీ ఎదురుగా స్పీడ్గా వస్తున్న ఇంకొక బస్సుని వెనకకి 50 మీటర్లు తోసుకెళ్ళిందంటే ఎంత లోడ్తో ఉండాలి, ఎంత స్పీడ్తో ఉండాలి. సో ఇవి మేజర్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఒక్కసారి మన బస్సుకు సంబంధించి ఈ టైర్స్ చూడండి. ఈ టైర్స్ ఒక్కసారి ఈ వెనక ఉన్న టైర్ బ్లాస్ట్ అయింది, ఈ ముందు ఉన్న టైర్స్ కూడా బ్లాస్ట్ అయిపోయి ఉన్నాయి. సో ఈ టైర్స్ బ్లాస్ట్ అవ్వడమే ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఈ టైర్స్ బ్లాస్ట్ అయిన తర్వాత ఆ లారీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుని గుద్ది 50 మీటర్లు దూసుకెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోండి. దాని తర్వాత ఓవర్లోడ్ 35 టన్నుల కంకర ఉండాల్సింది 70 టన్నులు, దాదాపు 60 నుంచి 70 టన్నుల కంకర. 60 నుంచి 70 టన్నులు ఉండడంతో ఏమైంది? టార్పాలిన్ లేకపోవడంతో ఏమైంది? బస్సులో కూర్చొని ఉన్న వాళ్ళందరూ, బస్సులో డ్రైవర్ సైడ్ కాకుండా కండక్టర్ సైడ్ రోలో ఉన్న వాళ్ళు మాత్రమే బతికారు. డ్రైవర్ సైడ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఈ బస్సు వెళ్ళిన స్పీడ్కి ఇంపాక్ట్ ఒక్కసారి మనం చూస్తే ఆ ఇంపాక్ట్కి నుజ్జు అయిపోయింది. ఏ పీస్కి ఆ పీసు, ఎక్కడికక్కడ ముక్కలు. దాంట్లో మనుషులు, బట్టలు, లేకపోతే మనుషులకు సంబంధించిన ఏవి వెతకడానికే మనకి ఎంతో సమయం పడుతుంది. అసలు అంత దయనీయ స్థితిగా ఉండడానికి కారణం ఒక్కసారి ఈ రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ కాకుండా డ్రైవర్ సైడ్ మొత్తం నుజ్జు అయిపోయిన తర్వాత మరొక సైడ్ ఎవరైతే సరే మన ప్రాణాలు బాగానే ఉన్నాయి కదా అని ఒక్క క్షణం ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులపై ఆ టిప్పర్ లారీలో ఓవర్లోడ్ చేసిన కంకర అంతా మొత్తం ఆ ప్రయాణికులపై పడిపోయింది. ఒక 3 నెలల పాప, తన తల్లి ఆ పాపని రక్షించే ప్రయత్నం చేసింది, ఆ కంకర్లోనే తను కూడా సమాధి అయిపోయింది. అలాంటి పరిస్థితి అర్థం చేసుకోండి. అసలు బతికున్నాము అని ఒక్క క్షణం రియలైజ్ అయ్యే లోపడే ఎంతో 60 టన్నుల కంకర టార్పాలిన్ కట్టలేదు కాబట్టే ఆ బస్సులోకి వచ్చి ఆ బస్సులో ఎలా కూర్చొని ఉన్నారో, ఒకరి కాలు వెనక ఒక కారు ముందు, అంటే ఆల్రెడీ ఆ బస్సు ఇంపాక్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి డ్రైవర్ సైడ్ గుద్దుకున్న తర్వాత మనుషులు చెల్లాచెదురైపోయారు. బస్సు నిండా ఎటు పడితే అటు పడిపోయారు, రకరకాల పొజిషన్స్లో పడిపోయారు. ఆ పడిపోయిన తర్వాత 60 టన్నుల కంకర వచ్చి మీద పడిపోయింది. 60 టన్నుల కంకర వచ్చి మీద పడిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదు, మనుషులు చేతులు కాళ్ళు కదిలిచ్చే పరిస్థితి కూడా లేదు. అదృష్టవశాత్తు ఇప్పుడు కొంతమంది ఎవరైతే బతుకున్నారో అదృష్టవశాత్తు వెనకాల ఒక పోలీసులకు సంబంధించి, ఒక పోలీస్ బెటాలియన్కి సంబంధించిన బస్సులో కొంతమంది ఒక బెటాలియన్లో రావడం, వాళ్ళు గమనించడం, ఇమీడియట్గా ఆ కంకర్లో ఎవరైతే కూరుకుపోయి ఉన్నారో వాళ్ళందరినీ బతికించే ప్రయత్నం చేశారు. కానీ మిగతా వాళ్ళు చాలా మంది చనిపోయారు. 3 నెలల పాప తన తల్లితో పాటు సజీవ దహనం అనకూడదు కానీ సమాధి అయిపోయింది. దాంతోపాటు మనం చూస్తే 3 అక్కా చెల్లెలు, ఒక్క ఇంటికి సంబంధించిన 3 అక్కా చెల్లెలు, వాళ్ళ కజిన్కి సంబంధించిన ఒక పెళ్లిని అటెండ్ అవ్వడానికి, ఒక ఫంక్షన్ని అటెండ్ అవ్వడానికి వెళ్ళి లక్షణంగా తయారయ్యారు. చాలా బాగా వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి ఆ మెమరీస్ని క్యారీ చేస్తూ వాళ్ళు హైదరాబాద్లో కోటి ఉమెన్స్ కాలేజ్లో, మిగతా కాలేజెస్లో డిగ్రీ చదువుతున్నారు, MBA చదువుతున్నారు, ఇవన్నీ చదువుతున్నారు. వాటన్నిటికీ అందుకోవాలన్న ప్రయత్నంతో మార్నింగ్ 4:40 టైంలో ఈ ఫస్ట్ బస్సు హైదరాబాద్కి బయలుదేరుతుంది. 4:45 బస్సు టైమింగ్ ఉన్న బస్సు దాదాపు 4:50 5 గంటల సమయంలో ఈ బస్సు అక్కడి నుంచి బయలుదేరింది. ఆ బయలుదేరడం ఓకే, అందరూ ఎర్లీ మార్నింగ్ హవర్స్, రాత్రంతా వీళ్ళు ఫంక్షన్లో ఉండి టైర్డ్ అయిపోయారు. ఇంకొంతమంది ఆల్రెడీ తక్కువ నిద్రపోయారు కాబట్టి వాళ్ళందరూ టైర్డ్ అయ్యి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు కలిసి బస్సులో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో బస్సు ఎక్కిన తర్వాత సరే మన డెస్టినేషన్కి మనం చేరుకుంటాం, కొంత సమయం అయిపోయినాక రీచ్ అయిపోతాం కదా అన్న ఉద్దేశంతో నిద్రలోకి వెళ్తారు, గాఢ నిద్రలోకి వెళ్తారు. కొంతమంది నిద్రపోయిన తర్వాత సురక్షితంగా మన డెస్టినేషన్స్కి మనం చేరుకుంటాం కదా అని అనుకుంటారు. కానీ ఒక్కసారి కళ్ళు తెరిచే అవకాశం కూడా ఇవ్వలేదు, ఆ నిద్రలోనే వాళ్ళని కాటేసింది. వీటన్నిటికీ ఎవరు కారణం? ప్రజలు ఎన్నోసార్లు కంప్లైంట్ చేశారు ఆ రోడ్ని ఎక్స్టెండ్ చేయమని. కానీ కొంతమంది సోషల్ యాక్టివిస్టులు
ఆ చెట్లు కొట్టేయకూడదు అని చెప్పేసి ఆ రోడ్ ఎక్స్టెన్షన్ని ఆపారని చెప్పేసి రాజకీయ నాయకులు చెప్పుకొస్తున్నారు. మరి అధికారులు ఆ రోడ్డుని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంటే ఆ గుంతలు లేకపోయి ఉంటే బాగుండేది కదా. లేదు, అధికారులు ఈ క్వారీలలో ఏవైతే లారీలు తిరుగుతుంటాయో ఆ లారీస్కి ఫిట్నెస్ ఉందా, ఆ లారీలు నడిపే వాళ్ళకి సేఫ్టీ నార్మ్స్ తెలుసా, ఆ లారీస్కి టార్పోలిన్ కడుతున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేయాల్సింది అధికారులు కదా. ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లి ఆర్తనాదాలు ఒక్కసారి వినండి, చూడండి. తన ముగ్గురు పిల్లని ఎవరు తెచ్చిస్తారు నాకు అని బాధపడుతుంది. చోటు చేసుకుంది మరొక ఘటన చేసుకున్నటువంటి